శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు జ్యేష్ఠ బహుళ అమావాస్య సోమవారం. సోమవారం వ్రతం ఉన్నది ఈ రోజున. అలాగే పిండ పితృయజ్ఞం, పితృదేవతలకి తిలతర్పణలు సమర్పించేటటువంటి రోజు. ముఖ్యంగా వట సావిత్రి వ్రతానికి సంబంధించేటువంటి రోజు ఇది. స్కాంద పురాణంలో అట్లాగే భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని గురించి చెప్పబడ్డది. వట సావిత్రి వ్రతం జ్యేష్ఠ పౌర్ణమి నాడు కానీ జ్యేష్ఠమాసంలో అమావాస్య నాడు కానీ చేయవచ్చు అని చెప్పి ఉన్నది. కానీ ఎక్కువగా అమావాస్య నాడే ఈ వట సావిత్రి వ్రతం చేస్తూ ఉంటారు. ప్రతి స్త్రీ కూడా సౌమంగళ్యాన్ని కోరుకుంటుంది, సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. అటువంటి సౌమంగళ్యం కోసమని ఈ వ్రతం విహితమైనటువంటిది. కాబట్టి స్త్రీ జాతి అంతా కూడా ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మల్లో అయినా శాశ్వతంగా సౌమంగళ్యం ఉండాలి అని చెప్పి, పాతివ్రత్యం కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చేసేటటువంటి వ్రతం ఇది. అందువలనే నారీవా విధవావాపి పుత్రీ పుత్ర వివర్జిత సభర్తృక సపుత్రావా కుర్యాత్ వ్రతమిదం శుభం అని చెప్పి చెప్పబడ్డది. భర్త కలిగినదైనా భర్త లేనిదైనా, పుత్రవతి అయినా పుత్రులు లేనిదైనా, భర్తతో కూడి ఉన్నటువంటిది బిడ్డలతో కూడి ఉన్నటువంటిది, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. విధవ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అనంటే వచ్చే జన్మకి సౌమంగళ్యం. ఈ జన్మలో వచ్చినటువంటి కష్టము ఇక జన్మలకి రాకుండా చేసుకోవటం కోసమైనా ఈ వ్రతాన్ని చేయటం అనేటటువంటిది చెప్పబడ్డది. అలా స్త్రీలు అందరూ కూడా ఈ వ్రతం చేయవచ్చు అని చెప్పి జయసింహ కల్పద్రవం అనేటటువంటి గ్రంథంలో చెప్పబడ్డది. జ్యేష్ఠ బహుళ త్రయోదశి ఉదయం స్నానాధికం నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మమ వైధవ్యాది సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థంచ వట సావిత్రి వ్రతమహం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పాలి. ఇక్కడ బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థము, సత్య సావిత్రి ప్రీత్యర్థము అని చెప్పి ఈ సావిత్రి వట సావిత్రి వ్రతము, సావిత్రి అనేటటువంటి పేరు కలిగిన ఇద్దరికీ సంబంధించినటువంటి వ్రతమే ఇది. బ్రహ్మ సావిత్రి అంటే సంధ్యావందనంలో మనం చెప్పుకునేటటువంటి సావిత్రి, సవితృదేవతాకమైనటువంటి శక్తి గాయత్రి శక్తి. రెండవది సత్యవంతుని భార్య అయినటువంటి సావిత్రి యొక్క శక్తి. ఈ రెంటిని మనం ఉపాసించి సౌమంగళ్యం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి సంకల్పం చెప్పాలి. 3 రోజులు ఉపవాసం ఉండాలి. అలా 3 రోజులు ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు మొదటి రోజు అంటే త్రయోదశి రాత్రి భోజనం చేయటం, పగలల్లా ఉపవాసం ఉండి త్రయోదశి నాడు రాత్రి భోజనం చేయటం, చతుర్దశి నాడు అయాచితంగా ఏది లభ్యమైతే దాన్ని మాత్రం తిని ఉండటం, 3వ రోజు పూర్తిగా అమావాస్య నాడు ఉపవాసం చేసి శుద్ధ పాడ్యమి నాడు భోజనంతో ఆ కార్యక్రమం పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కూడా చెప్పబడ్డది.
అమావాస్య నాడు రావి చెట్టు కింద కూర్చుని ఒక పాత్రలో సప్తధాన్యాలు, ఒక పాత్రలో ప్రతిమలు, బ్రహ్మ సావిత్రి ప్రతిమ, అలాగే సత్య సావిత్రి ప్రతిమ, సావిత్రి ప్రతిమ, వీటిని ఉంచి స్వర్ణ మూర్తులైతే చాలా విశేషము, వాటికి గంధ పుష్పాక్షతలతో పూజలు నిర్వహించాలి. ఆ పాత్రకి ఈ పాత్రకి కూడా ఆ పాత్రలో ఉండేటటువంటి వాటికి ఈ పూజలు నిర్వహించాలి. ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. అవైధవ్యంచ సౌభాగ్యం దేహిత్వం మమ సువ్రతే పుత్రాన్ పౌత్రాంశ సౌఖ్యంచ గృహాణార్ఘ్యం నమోస్తుతే అని చెప్పి సావిత్రికి అర్ఘ్యం ఇవ్వాలి. అమ్మా, అవైధవ్యము భర్త జీవితాంతము ఉండటం, తన భర్త కంటే ముందు తాను వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు సౌభాగ్యం కోసమని. అలా కలకాలము సౌమంగళ్యం నిలపాలని చెప్పి దేహిత్వం మమ సువ్రతే, అటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవలసినది. పుత్రాన్ పౌత్రాంశ్చ సౌఖ్యంచ గృహాణార్ఘ్యం వస్తుతే, నాకు పుత్రుల్ని పౌత్రుల్ని సుఖమును అన్నీ కూడా ప్రసాదించవలసింది అని చెప్పి సావిత్రీదేవికి అర్ఘ్యప్రదానం చేయటం జరుగుతుంది. తర్వాత వటవృక్షానికి కూడా అర్ఘ్యప్రదానం చేయాలి. వట సించామితే మూలం సలిలైరమృతోపమై యథా శాఖా ప్రశాఖాభి ఊర్ధ్వోసిత్వాం మహీతలే తథా పుత్రైశ్చ పౌత్రైశ్చ సంపన్నం కురుమాం సదా అని చెప్పి వటవృక్షాన్ని ప్రార్థించాలి. వట, ఓ రావి చెట్ట, ఇక్కడ వటవృక్షము అని చెప్పి చెప్పబడ్డది. శాస్త్రంలో ఏ వృక్షమైనా సరే వాటిని ఆశ్రయించి చేయొచ్చు అని చెప్పి మనకు అర్థమవుతోంది. ఓ వటవృక్షమా, సించామి తే మూలం, నీ మూల భాగాన్ని తడుపుతున్నాను. ఆ చెట్టుకి నీళ్లు పోసి చదవాలి. అంటే అర్ఘ్యం ఇవ్వటం కాబట్టి ఆ వృక్షానికి మనం అర్ఘ్యం ఇస్తున్నట్టు, నీళ్లు పోస్తున్నట్టు. సలలైర్ అమృతోపమై, అమృతోపమైనటువంటి జలాలతో నీ వ్రేళ్ళు తడుపుతున్నాను, నీకు అర్ఘ్యప్రదానం చేస్తున్నాను. దానివల్ల నువ్వు నాకు ఇవ్వవలసింది ఏమిటి అంటే యథా శాఖై, నీవు ఏ విధంగా అయితే శాఖలు ప్రశాఖలతో వృద్ధి పొందావో, అంటే పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు ఎట్లా నువ్వు అభివృద్ధి పొందావో అట్లా తథా పుత్రైశ్చ పౌత్రైశ్చ, నీవు కొమ్మలు రెమ్మలు వేసి అభివృద్ధి పొందినట్లుగా నాకు కూడా పుత్రుల్ని పౌత్రులని, కొడుకులని మనమల్ని ఈ విధంగా ప్రసాదించి సంపన్నం కురుమాం సదా, నన్ను సుసంపన్నురాలిని చేయవలసింది అని చెప్పి వటవృక్షానికి కూడా అర్ఘ్యప్రదానం చేయాలి. ఇట్లా ఉభయులకి అర్ఘ్యప్రదానం చేసి ప్రార్థించేటట్లయితే సావిత్రికి లభ్యమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్పబడ్డది. అనంతరము ఆ సావిత్రి కథాశ్రవణం కూడా జరగాలి. వ్రతాల్లో కథ చెప్పుకోవటం కూడా ఉంటుంది. మద్రదేశాధిపతి అయినటువంటి అశ్వపతి కుమార్తె సావిత్రి, ఆమె జుమత్సేనుని యొక్క కుమారుడైనటువంటి సత్యవంతుని వివాహం చేసుకున్నది. ముందుగానే నారదుడు చెప్పాడు, అమ్మా ఆయనకి వివాహం కాకముందే చెప్పాడు, ఆయనకి హఠాన్ మరణం ఉన్నది, అకాల మృత్యువు వల్ల చిన్నతనంలోనే మరణం ఉన్నది అని చెప్పాడు. కానీ ఆమె ఆలోచించింది, నా మనస్సు ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయన్నే వివాహం చేసుకోవాలని చెప్పి వివాహం చేసుకుని వ్రత నియమం ద్వారా యముడి దగ్గరకు కూడా వెళ్ళి తన భర్త ప్రాణాలు తెచ్చుకోగలిగినటువంటి మహాపతివ్రతా శిరోమణి సావిత్రి కాబట్టి ఆమెను ఈ సావిత్రి వ్రత సందర్భంగా పూజించి అటువంటి సౌభాగ్యాన్ని అందరూ కూడా స్త్రీలు పొందాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. స్వస్తి.